తర్వాత దీని వెనకల తెర వెనకలు ఎవరు ఉన్నారంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ఎడమబొజ్జు, వీళ్ళు ముగ్గురు స్వార్థపరులు. వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? వీళ్ళు రెచ్చగొట్టి మేమేమి అడిగినామంటే లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాలని అడిగినప్పుడల్లా మంత్రి సీతక్క ఏం చేసింది అంటే డైవర్ట్ చేసి ఈ తెర మీద సభ్యులు తీసుకొస్తుంది. ఇది ఈ యొక్క దీని వెనకాల ఒక కుట్ర భాగం. కాబట్టి మొన్న 7వ తారీఖు, గత నెలలో 7వ తారీఖు నుంచి 12వ తారీఖులో ఢిల్లీ గడ్డ మీద గిరిజన విద్యార్థి సంఘం చాలా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. దాంతో పాటు కాంగ్రెస్ ఏఐసి పార్టీని కూడా ముట్టడించడం జరిగింది. ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, అనేక రాష్ట్రాల్లో మా గిరిజన విద్యా సంఘం మా కమిటీ ఉంది. జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, మండల కమిటీ, తాలూకా కమిటీ ఉన్నటువంటి ఏదో తండాలలో ఉన్నటువంటి మేము డిస్కషన్ చేస్తున్నారు. చదువుకున్న మేధావులు, విద్యార్థులు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ ఈ రోజు డిస్కషన్ చేస్తారు. అసలు లంబడలు ఎందుకు తీసేస్తున్నారు? వాళ్ళు ఏం చేసిరు? వాళ్ళంతగానో ఏం డెవలప్ అయ్యారు? వాళ్ళంతగానో ఏం ఖజానా ఉంది వాళ్ళ దగ్గర?